హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోపాక్ సిస్టర్స్. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. సో మనం ఈరోజు వచ్చేసి న్యూ ఇయర్ స్పెషల్కి డ్రీమ్ కేక్ చేయబోతున్నాం. సో ప్రాసెస్ ఏమో చూసేయండి. సో ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకునేసి ప్రెషర్ కుక్కర్ని ఒక 10 to 15 minutes ప్రీ హీట్ చేసుకోవాలన్నమాట. సాల్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదా శాండ్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు సాల్ట్ వేసుకున్న తర్వాత ఒక స్టాండ్ని లోపల పెట్టుకునేసి ఒక మూత పెట్టుకునేసి ఒక 10 to 15 minutes వదిలేయాలన్నమాట. ఇప్పుడైతే మేము స్టీల్ డబ్బాలో చేస్తున్నాము డ్రీమ్ కేక్. అదే టిన్ లేదు కాబట్టి స్టీల్ డబ్బాలో చేస్తున్నాను. సో ఇప్పుడైతే ఆయిల్తో బాగా గ్రీస్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ మనము వెట్ ఇంగ్రీడియంట్స్ ప్రిపేర్ చేసుకుందాం. దానికి ఫస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి షుగర్. 7 to 8 స్పూన్ షుగర్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ 4 to 5 స్పూన్స్ ఆయిల్, ఇంకా 3 to 4 స్పూన్స్ వాటర్. అయితే 4 స్పూన్స్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకునేసి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం డ్రై ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుందాం. ఫస్ట్ అయితే 2 cups మైదా యాడ్ చేసుకోవాలి. 2 or 1.5 cup యాడ్ చేసుకోవచ్చు. అయితే 1.5 cup యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు 1.5 cupకి 5 to 6 స్పూన్స్ కోకో పౌడర్ యాడ్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకోవాలి కొద్దిగా. ఇప్పుడు వీటిని బాగా జల్లించుకోవాలి. ఇప్పుడు మనం జల్లించుకున్న పౌడర్ని బాగా మిక్స్ చేసుకోవాలి. వెట్ ఇంగ్రీడియంట్స్ తక్కువ అయిందంటే కొద్దిగా పాలు యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ 4 స్పూన్స్ మిల్క్ యాడ్ చేసుకున్నా. లమ్స్ లేకుండా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు 2 స్పూన్స్ కర్డ్ యాడ్ చేసుకోవాలి. నేను ఎగ్లెస్ కేక్ కాబట్టి ఎగ్ ప్లేస్లో కర్డ్ యాడ్ చేసుకున్నాను. వీటినన్నిటిని బాగా మిక్స్ ఇవ్వాలన్నమాట. డిఫరెంట్ కన్సిస్టెన్సీలో కలపాలి, అంటే ఒకే డైరెక్షన్లో కలపాలన్నమాట. గట్టిగా ఉందంటే కొద్దిగా పాలు యాడ్ చేసుకుంటూ కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటాను ఉండాలన్నమాట. టేస్ట్ చేయండి కొద్దిగా. నాకైతే షుగర్ తక్కువైంది. సో షుగర్ తక్కువైనప్పుడు ఒక 3 to 2 స్పూన్స్ వాటర్ యాడ్ చేసుకునేసి దాంతో మనకి ఎంత కావాలో అంత షుగర్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు యాడ్ చేసుకున్న షుగర్ని వాటర్తో మెల్ట్ అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు వాటర్ని యాడ్ చేసుకునేసి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీంతో కొద్దిగా మైదా పౌడర్ యాడ్ చేసుకుని డస్ట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీంట్లోకి మనం మిక్స్ చేసుకున్న చాక్లెట్ మిక్స్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని 2 to 3 times ట్యాప్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ప్రీ హీట్ చేసుకున్న ప్రెషర్ కుక్కర్లోకి డబ్బా పెట్టుకోవాలన్నమాట. 40 to 50 minutes బేక్ చేసుకోవాలి కేక్ని. ఇప్పుడైతే మనం చాక్లెట్ గనాష్ చేస్తాం. చాక్లెట్ గనాష్కి 2 ఇంగ్రీడియంట్స్ చాలు. ఫ్రెష్ క్రీమ్ ఇంకా డార్క్ చాక్లెట్. నేనైతే హడ్సన్ వాళ్ళు కొత్తగా లాంచ్ చేసిన ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకుంటున్నా. నెక్స్ట్ వచ్చేసి డార్క్ చాక్లెట్, బ్రాండెడ్ డార్క్ చాక్లెట్ యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసుకుందాం. మిగతా కొద్దిగా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు డార్క్ చాక్లెట్ని చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. చాక్లెట్ని తీసుకుని చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి.
నేనైతే ఇక్కడ హాఫ్ చాక్లెటే యూస్ చేస్తున్నాను. ఎంత చిన్నగా అయితే అన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. చాక్లెట్ని ఫ్రెష్ క్రీమ్లోకి యాడ్ చేసుకోవాలి. ఫ్రెష్ క్రీమ్ డార్క్ చాక్లెట్ మెల్ట్ అయ్యడానికి ఒక 2 minutes పడుతుంది. డార్క్ చాక్లెట్ని మిక్స్ చేయకుండా అట్లే పెట్టేసినామంటే త్వరగా మెల్ట్ అవుతుంది. ఇప్పుడు దీన్ని 2 minutes తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఫ్రెష్ క్రీమ్ తక్కువగా ఉంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే వదిలేవచ్చు అట్లే. నాకైతే కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చింది. ఇప్పుడు చాక్లెట్ గనాష్ని స్టవ్ ఆఫ్ చేసి ఒక 10 to 15 minutes పక్కన పెట్టేస్తే థిక్ కన్సిస్టెన్సీ వస్తుందన్నమాట. మనం పైన లేయర్ కోసము చాక్లెట్ని డబుల్ బాయిలింగ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక ప్యాన్లో వాటర్ యాడ్ చేసుకునేసి హీట్ అయ్యే లోపల నేను పక్కన పెట్టుకున్న డార్క్ చాక్లెట్ని కట్ చేసి పెట్టుకుంటున్నా. ఎంత చిన్నగా అయితే అంత చిన్నగా కట్ చేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. మనం స్టవ్ మీద పెట్టిన వాటర్ ఒక 5 minutes వరకు హీట్ అవ్వాలన్నమాట. ఇప్పుడు మనం బౌల్ వేసుకున్న చాక్లెట్ని ప్యాన్లో పెట్టేవాలన్నమాట. మెల్ట్ అయ్యేంత వరకు అట్లే ఉండాలి. మెల్ట్ చేసుకున్న చాక్లెట్ కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట. మరి థిక్గా ఉండకూడదు అనమాట. ఇట్లా నార్మల్ ఇలాగుంటే చాలు. నేనైతే 15 minutes పెట్టినాను కేక్. సో ఇప్పుడైతే 15 minutes తర్వాత ఎలా ఉందో చూద్దాం. నేనైతే ఫోక్తో గుచ్చుతాను. పర్ఫెక్ట్గా కుక్ అయింది. నేను స్టవ్ ఆఫ్ చేసి కూల్ అయినాక మళ్ళీ రిమూవ్ చేస్తాను బాక్స్ని. ఇప్పుడు మనము చాక్లెట్ గనాష్ పక్కన పెట్టుకున్నాం కదా, అది చల్లారినాక ఇలా కన్సిస్టెన్సీ వస్తుంది, ఇలా రావాలన్నమాట. ఇప్పుడు మనము ఈ కేక్ మనం బేక్ చేసుకున్న కేక్ మీద యాడ్ చేసుకోవాలి. ఈ చాక్లెట్ గనాష్ని ఈవెన్గా మొత్తం కేక్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 10 to 15 minutes ఫ్రీజర్లో పెట్టుకోవాలన్నమాట, నార్మల్ ఫ్రీజ్లో. ఇప్పుడు ఫ్రీజర్లో 15 minutes పెట్టాను నేను. ఇప్పుడు దీని మీద మెల్టెడ్ డార్క్ చాక్లెట్ లేయర్ యాడ్ చేసుకునేసి ఇంకొక 30 minutes ఫ్రీజర్లో పెట్టుకోవాలి. సో మన డ్రీమ్ కేక్ అయితే రెడీ అయిపోయింది. నేనైతే డీప్ ఫ్రీజర్లో పెట్టాను. కొద్దిగా కుక్క పౌడర్తో డస్ట్ చేసుకుందాం. సో ఇప్పుడు టైం అయితే ఎగ్జాక్ట్గా 12 అయింది. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. మనం ఇప్పుడు కేక్ కట్ చేద్దాం. హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్. కేక్ అయితే సూపర్గా వచ్చింది. పైన చాక్లెట్ లేయర్ క్రంచీగా సూపర్గా ఉంది. సో మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.